లేచే వరకల్లా పుట్ట కన్నులు ఒత్తుకపోయి ఆ చెల్లె వంట వరుదాన్ని పిల్ల ఏడుపులు కాదు నావా పుట్ట కన్నులు ఉతకపోయా పిల్ల ఓ నేర్తా అంటే ఆ పుట్టలోనే ఉన్న భుజంగులు అంటే నాగల్నా 12 ఏళ్ళ దానికి ఇప్పుడు రాసపుండు పుట్టింది 12 ఏళ్ళ బట్టి పుట్టలే ఉంటుంది బయటకు వస్తలేదు మరి ఈ పిల్ల ఏడ్చిన ఏడుపు కన్నీళ్ళు అయ్యి నాగన్న పుండు మీద పడ్డప్పుడే ఆ నాగన్న పుండు చూసినవా మరి ఆ పుండు సట్ల మానింది అబ్బాయి ఇంత ప్రతిభత గల పిల్లలే వలరా నా పుండు 12 ఏళ్ళ వాటి పుండు అయినా మానలేదే పుండు మానేది ఎవరో కావచ్చు అని ఆనాడు ధనాధన బస్ 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 అనుకుంటా బయటికి వచ్చింది బయటకు వచ్చేటాళ్ళకు పుట్టకాడ వచ్చిన పిల్లగాడు ఉన్నాడు పుట్ట మీద ఆ బిడ్డను వేసుకొని ఎడతాడు ఆ బిడ్డ ఓ ఉరుతాంది ఉరుతా అంటే ఆనాడు నాగన్న చూడు మరి జగనంపు గొడుగు పట్టి ఆ బిడ్డ చంద్రాల దేవికి అవగాలి పోతాదమ్మా బిడ్డ చంద్రాల దేవి తల్లిదండ్రులు నీలనాగదేవి 12 ఏళ్ళ వచ్చి బిడ్డ అరగడి చేపెట్టి నా ప్రాణము తల్లి నీకన్నా ఎక్కువ నాకెవరు నువ్వే నా దేవత అనుకొని ఆనాడు చల్లగా చల్లగా అవగాలి చూస్తుంటే ఆ పుట్ట మీద కా బిడ్డ చంద్రాల చల్లగా నిజమట్టేనా ఎప్పుడు వీనడికిన పండుకున్న నాగన్న మంచిగా పడిగ దగ్గర గుంజుకున్నది మళ్ళా పుట్టలో పోతాంది అప్పుడు ఆ పిల్లగాడు బిక్కన పీరిపోయింది చెల్లె మనకింత పుణ్యాత్రం అనే చెల్ల మనకింత ధర్మాత్రం అనే ఆ పురుగో భూషణ నిన్ను ముడితే నీ తర్వాత నేను చచ్చిపోతాను అనుకున్నా ఇట్లయితే ఇక మా పానం పోదిగా ఎట్లా పోవాలని పిల్లగాడు మళ్ళా చెల్లెని తీసుకొని షాది కద్దుకున్నాడు కాదు ఓ చెల్లెలా ఇక మనం బతకద్దని కొని చెల్లెనెత్తుకొని పిల్లగాడు అవ్వా ఇక బతుకా మేముండా ఇక బతుకా మేముండా ఇక నేను బతకాను ఓ దేవుడా అవ్వా ఇక బతుకా మేముండా ఇక బతుకా చెల్లెనెత్తుకొని వద్దంటే అవ్వలాల పులి వండుకునే దొనల కాడి కాస్తాడు మరి ఆ పులులు వండుకునే దొనకాడికి వచ్చే వరకు చిన్న పిల్లలు పులి ఈనింది ఆ పిల్లలు మేతల కంట వేయింది మేతల కంట వేయినప్పుడు అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు నా చెల్లెని తీసుకపోతే పులి ఆ దొనకాడ వండ పెడతా అవి మంట మీద ఉంటాయి కదా వచ్చే నా శీలను అందుకుంటాయి నా శీలను అందుకొని మరి ఎంతైనా నా శల్యం తిన్నాక తర్వాత నన్ను తింటాయి అని ఆ పిల్లగాడు పులిదొనగాడికి వచ్చి చెల్లె ఇక నీకు నాకు రుణానుబంధం బాస్తుంది చిన్న తప్పకుండా ఆ పులి మాత్రం నీ పాలన తీస్తుంది చెల్లె నా కళ్ళ ముందర నువ్వే సత్తావు
నీ కళ్ళ ముందర నేనే సత్తను చిల్లా మన రాతపాడు మన పాపరాత్రులు ఎందుకని అయ్యా పూలి ఉన్నదో నా గాడి గది పూలి ఉన్నదో నా గాడి గది చెల్లెనన్నగా తీసినాడా చెల్లెనన్నగా తీసినాడా చెల్లెల నా కంటే ముందుగా నీ పాడైపోతు నీ కంటే ముందుగా నేనే సత్తాను పుట్టరాదు ఈ పుట్టకపాడు పుట్టరాదు అమ్మ పుట్టకపాడు అందరూ లేదు పుట్టలేదా కొందరు మేము వెరగలేదా చిన్ననాడే గిన్ని కట్టాలే అవ్వో అవ్వ ఉంటే ఎంత కట్టవచ్చురో ఉంటే ఎంత కట్టవచ్చురో వినగాడు చెల్లె దొరకాల వంట పెట్టిండు ఆ గుండు సాధికి ఎప్పుడు వస్తాడో నా పిల్లలకు సరిపాయి ధనమంట చూడు ఆ తొనకాడి గంజడాలకు 2 పిల్లల మధ్యలో పసివిల్ల కనబడుతుంది అమ్మా ఆ పసివిల్లని చూసినప్పుడు ఆ పులి కనిపించింది పులి తన భాషలో తను మాట్లాడుకుంటాంది అయ్యో బిడ్డ ఏ తల్లి అన్నది నిన్ను ఎలాగనేవి ఇవాళ చూసిన నా పిల్లలు కాపాడిన బిడ్డ నువ్వు లేకపోతే ఏ పులల్లో వచ్చి ఏదైనా జీవరాశి వచ్చి నా పిల్లల పానం తీసి కావచ్చు నువ్వు ఉంటేనే నా పిల్లలు కాపాడినవే అవ్వా అని ఆనాడు చూసిన ఆ పెద్ద పులి చూడు 2 కాళ్ళతోటి ఆ బిడ్డని 2 కాళ్ళ మీద వేసుకున్నది ఈ బిడ్డ లేకపోతే నా 2 పిల్లల పానం పోవచ్చు కావచ్చని ఆ 2 పిల్లల 2 కాళ్ళతోటి ఆ పిల్లని చేతులు వేసుకొని బిడ్డ జోచుతానందా జోచుతానందా పాట వాడినట్టు వాడేది. ఒకవేళ నేనున్న మాటకుంటే నేను అరమానడు నా పానం ఇస్తున్నా పిల్లల పానం తీస్తాడని ఆ పెద్ద పులి 2 పిల్లలు తీసుకొని ఆ దొరకంత వెళ్ళిపోవట్టేనా. గడియలు కాసాయి. ఆ పిల్లగాడి దెబ్బ దెబ్బ వచ్చే వరకు వెనక కిల్ల కిల్ల అవుతుంది. ఆ చెల్లె చంద్రాలి చెల్లె
ఇలా పులి కళ్ళల్లో కూడా మనకు అనిపించలేదా? ఇలా పులి కూడా నిన్ను పాపం అన్నది ఆ చెల్లె. కానీ ఏ తల్లి పాలు చెప్తావే చెల్లాయి నువ్వు నీళ్ళాయి బతికేసేలేవు కాదు, నీళ్ళాయి బిడ్డడు ఆదుకుందనా అనుకోని కానాడు ఆ చెల్లెని ఎత్తుకొని పిల్లగాడు వరాల రాదు కాదనా. అయ్యో కొద్దిది పల్లె కనిపిద్దాన్ని కొద్దిది పల్లె కాడా విత్తుసిన వృక్ష పెద్దగా అందమాందాల కాంచల్ల అయ్య మర్రి కింద చెల్లేను మరి కింద చెల్లెను వేసుకొని పిల్లగాడు ఒకటే చూస్తాను. అయ్యో భగవంతనే ఆకలి అయితేనే ఒట్టి ఆకు తింటాను, తూపైతేనే పచ్చాకు తింటాను, చెల్లి అంగిలాల్లో విండుతాను. పాలిక చెల్లవే నా చెల్లెవో పాలిక చెల్లవే నా చెల్లెరా నిన్నెట్లో దాడాలే నా చెట్టు కింద పిల్లగాడు చెట్టు కింద పిల్లగాడు కూర్చుని ఎడతాండే చెల్లెనేసుకుని వెళ్తాడా మరి పిల్లగాని సంగతి అక్కడ ఉండని. మరి అది ఎవరయ్యా? కళ్యాణపురి పట్టణం. కళ్యాణపురి పట్టణం లోపల అత్తమీని కూడా ముత్తరాలు తల్లి వీధి దయవంతరాలు 7 పచ్చి బాలంతలు పాటి కిందికి పడికి వేయలు 1 గంట సమయం అవుతాంది. అక్క ఏందే ఏంది మీరు పోతారు మేము పోతాం, మేము కూడా ఓడే ఇక మీరు పోతారు నువ్వు ఉండన్నా మేము ఉండేవారికి వచ్చినా ఇవాడికి ఒక్కరోజు మొగలు ఊడ్చాలి మన చిన్నారాలు పింకి 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 మన చిన్నారాలు సాయి ఎత్తిపోతా అన్నా నాటే పోతుంది నాటేనా అక్క ఇక ఏంది పొద్దుగా వస్తుంది నేను 3 పడుతుంది ఆయన ఏ 3 పట్టుకున్నావు ఆయన? అయ్యో నేను బాలంతన వాటి 3 సార్లు పట్టుకుని ముందర పోతుంది. ఇక పాటి వెళ్తాడు పచ్చలు అనుకుని వచ్చి మా అత్తలాంజ కొంచెం లంచనే అరెక్కనన్నా పట్టుకో మంచి వాళ్ళు ముక్కిటి పెడతాను మూతిటి పెడతాను ఈ పొరగాల నేను పట్టుకుంటాను నీకు పోయిపోతే నాకు ఎన్ని పైసలు వస్తాయి ఈ పొరగాల పట్టుకుంటాను ముండ పాడగాడు కోస ఉచ్చుకుంటా అంది. ఇప్పుడు మనం బాలంతలుగా పాడగాల పోరగాళ్ళు కనకత్త అదేనా? అది పట్టుకోదు, అది పట్టుకో అదే నాటుకోతుంది, అది చచ్చదాకా పోతుంది. ఇంకా పనికి 30 ఎకరాలు ఇంకా పోతుంది, మళ్ళీ దానికి ఏ రోగం రాదు. అయితే ఇగో ఇగో పటేలు చెప్పుకొని మనం ఇంటికి ఏ కాలం వచ్చి తెల్లారంగా వచ్చిన పొద్దుగాల పొద్దున కూలికి వచ్చిండ్రు. ఇక అలా అయితే కూలి ఎక్కువ అంటే ఎక్కువ ఆయన చేసిపోతా పోతా అంటారు మీరు. ఇంటికాడ ఆ పోరగాళ్ళు నేర్తాను, ఆ పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళు మా అత్త పది పెట్టి వచ్చిన మా అత్త తిరుగుతాను ముసలిముండా అదే ఉంది పని అవుతుంది, అది ఒక కాడ ఉండదు, అది ఊళ్ళో పంట తిరుగుతుంది ఇళ్ళ పంట తిరుగుతుంది, దాన్ని ముచ్చినట్టు బంగారం. రేవంత్ రెడ్డి శనివారం సౌట పెళ్లి కానీ అప్పుడు అయితే బట్టలేదు నీ బట్టలేదు అయితే ఇక మీరు పోయేస్తారా ఇంట్లో? మేము పోతాం పోయేస్తా పోరగల పాలిచ్చి రేపు వస్తాం రేపు వస్తా ఉండదు. అయ్యో ఏంటయ్యో పొద్దున 6 గంటలకు కత్తి నీకు కలిసి ఇంకా మళ్ళీ కలవన్నా నా చేతిలో కూలి కూడా నేను రాకపోతే వీలుస్తుందా అంతే. అదే మా పెబ్బ బరబరగా నా చేనులకు అయితే నా పంట చక్కవండి. అయ్యా అందరు నన్నే తీసుకోవతారు, పత్తి గింజలు పెట్టినప్పుడు ఫస్ట్ నువ్వే పెట్టాలి గింజలు, నేను డిజైన్లు వేస్తా నాటే ఏమైనా చూస్తా నన్ను ఒడ్ల పంట పట్టమంటారు. ఓ గోకలు బాగా ఎత్తుంది పల్ల డిజైన్ బాగా ఎత్తుంది చెప్పినావానే నేను చెప్పినా నేను పోతాను మీరు ఉంటానికి వచ్చినావా? అందరూ ఒక్కసారి అడిగితే పట్టిన నేను గడ్డ సాసుకుంటా
అసలు ఆడుకుంటు గడ్డకు మన గొల్లపల్లి కనుక ఇద్దరు ముచ్చట వచ్చారు ఏ అవో నీ మొగల సైతం ఫైటే కాదు ఫైటే ఇంటికాడ అయ్యో నాకు ఇద్దరు పోరాగాళ్ళు ఉన్నారు గుడ్డు వాసిందని ఇద్దరు పోరాలకి గుడ్డు వాసిందో అని పొట్టు వాసింది పోరగాలక అయ్యో పోయి ఆడొచ్చేస్తా దీపం అడగపోయినావు ఏ దీపం అంటే దేవుడు చెప్పటోళ్ళ అడిగి ఇచ్చిన ఏ పట్టి తర్వాత ఏమన్నా రాజా నెమ్మడి పడ్డాడు ఎవరెంబడి నా ఎంబడి అయ్యో బీజా నువ్వు పొద్దు పడిచిన కాడు ఉన్నావు నీకు ఇప్పుడు ఏమి చూడలేను నీకేమో చూడాలి పోసేటికి ముడేసుకుని పోయి ఏం తిరుగుతావు కానీ మీ అత్తకే మా అత్తనం చేసుకోనన్నదయ్యా ఏమో నీ పోరాలు నీ టమాట ముసదానికి దసరే కన్నట్టు నాకెందుకు దేవుడు నాకెందుకు పోరాగాళ్ళు అది మంద అవుతుంది మన దానికి అవుతాడు దేవుడు పాడు తప్పింది అయితే నీ మొగానికి అద్దు అదే ఆయనకు ఎత్తలేదు ఏంటిది 6 రెక్కలు ఎత్తలేము ఆయనకు చేత కాకుండా అయిపోయింది ఇతముడిది వేడి నిజమో కాదా ఓసానా బయటేరా మరి నీ పోరగాళ్ళు మీ అత్తకు అలవాటు చేస్తే ఏ అలవాడి ఎత్తి పోతే ఏమని గుడ్డు అని బోర్డు తక్కువ అవుతుందో మరి ఏం చేస్తా పోయి అడతారు సరే ఉన్నారు నువ్వు ఎక్కువ అక్కడ నేను అంటున్నానే మనం ఎటుపోయినా మనం ముగ్గురు ఒకరికి పోవాలి గుంపులో గోవిందో లెక్క మీరు చెప్పినాక నేను ఒక్కదాని ఉంటాను చేనులో మనం ఎందుకంటే ఒకరికి పోవాలి లేకపోతే మనల్ని వదలపోతే రాజెట్లు టాటాసులు ఎక్కించుకొని అటు దూరం అమ్మకాడు రావాలి కదా ముగ్గురు అక్కయ్యలు ఎంబడి పడ్డాడు ఇందుకొరకే లేకపోతే మిమ్మల్ని పురాణ మాట్లాడతాను నీ కొడుకొని అమ్మా దయ్యాన్ని రాదు దయ్యాన్ని రాదు అమ్మా దయ్యాన్ని రాదు కాదు అవ్వా పొడు లేదు పల్లె లేదు పొడు లేదు పల్లె లేదు పొడు లేదు పల్లె లేదు ఎందుకు నాకు ఇంత దూరం వచ్చిన ఏడ్చి ఏడ్చిన చెల్లె గొంతారిపోయినట్టుంది నా చెల్లె పానం మీద బొంద పెడదామంటే ధైర్యం వస్తలేదమ్మా ఎందుకు ఏడుతున్నావు అయ్యా అవ్వలేదు అంటున్నావు అయ్యలేదు అంటానికి అడిగిన మరి చెట్టు కింద కూర్చున్నావు మీ చెల్లె పాలా నా చెల్లె పానం మీద నా చెల్లె బొంద పెడదాం అనుకుంటాను చచ్చిపోయింది అట్లా పొల్ల ఆట పట్టి చూడే రాత్రు లంజాయి ఇందులో చేతి ఏమంటారా అట్లా పట్టి చూడు అక్క ఉన్నదా ఇక ఉన్నది కానీ
పానం ఉన్నదా పోయిందా చూడు. పానం ఉన్నది కొద్దిగా అక్క ఉన్నది కానీ ఇంకా సట్లో బుట్లో నోట్లో పెట్టి నా పోరానికి అన్న మళ్ళా ఇంటికాడ మీ తీర తీరా అదే పోరానికి అది ఎక్కడికి పాడైతాను తీరు ఆవు నీ ఇస్తాను అదెంత ఈ దగ్గరకి అన్నమే తెలుస్తుందా కాదే అడవిలోకి అత్త అంటే కామినము ఆశపడతా కాదు పదనేసి పాలు గోటిచ్చినట్టు గట్లగా పదనేసి పాలు కూర్చో. అల్లా బాగా ఎత్తుకున్నది అయ్యో ఏ కొట్టుకుదో ఏంది అల్లా బాగా ఎత్తుకున్నది నీకు నీ బాధ్యత మా బాగా కొరడైతే గుద్దుకుంటే ఎక్కుతాడు మా పోరడు చల్లగా ఉండ గుద్దుకుంటే ఎక్కుతాడు పొల్ల అయితే మా వాడు చూడబోతున్నా అంగీతం వాడిని చూడబోతున్నా ఈ అంగీతం నీ బాధ్యత తెల్ల రాక తిరుగుతాడంట ఎట్లా నీ పోరాళ్ళ గుడ్లు వాసినాయి బొట్లు వాసినాయి కదా వాళ్ళు పుణ్యం ఉంటుంది అంటే మనసులే నా బిడ్డ నా చెల్లి వెనుక బతికే ఉన్నదా? ఉన్నది నీ చెల్లె పానం పోలేదు మనిషిని పాలిచ్చినాం. మాది ఇక్కడ కాదు అక్కడ కాదు వెనక పవడంపు నగరం. మా నాయన పేరు పవడంపు మా ముచ్చాలే కన్నే చిన్ననాడు ఎంతైనా 3 నెలల పిల్లనాడు మరి మా అవ్వ పానం పోతే రాంగ ఇంత దూరం వచ్చినావు తల్లి ఇవ్వలేని అనాథ పిల్లలు అవ్వ. సరే కొడుక ఇవ్వాలంటే ఈ మర్రి కింద ఉన్నాం మేము పనికి పోయినాం కాబట్టి మేము వచ్చామని చెల్లెకు పాలు ఇచ్చినాం బతికిచ్చినాం. రోజు ఒకవేళ ఈడికే నువ్వు వీళ్ళే ఉంటే నీ చెల్లెకు పాలు ఇస్తాం మా పిల్లలు బతకరు. కాకపోతే మా చేతుల్లో తువ్వాలలో నీ చెల్లెకు పొత్తు పేరు లెక్క తీసుకో. ఇట్లా కనబడే ఊరు కళ్యాణపురి పట్నం ఆ ఊళ్ళోకి వచ్చి కొడక నువ్వు అడుక్కో తిని బతుకు గాని రోజు రావాలంటే మీరు రాలేము పాలేయలేము కొడక. రాలేము ఇంకోతో పెట్టకుండా పెట్టే ఇళ్ళ చూపియాలన్నాడే మీరు ఎంత చక్కని వాళ్ళకు దండం పెట్టిన ఆ చెల్లె వేనాడిగిన చెల్లె కడప నిండా పాలు ఎగిన చెల్లె కిలకిల నవ్వుతంట చెల్లెడా నీ పానం పోతారు నీ పానం పోలేదమ్మా. ఏది ఏమైనా పర్వాలేదు చెల్లె మాదులో మంచాలు వేసి డక్కల గాడులు కాసి నిన్ను దాదుకుంటానా అని అడవిల గల్లకి ఎట్లా ఉంటది అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అని అవ్వలాల ధనాథుడు కళ్యాణపురి పట్నం వచ్చిన ఊరు కట్టగడపకు వెనకన కుమ్మరి మాదేవుని ఇంటికి వచ్చి బాబు కుమ్మరి మాదేవుడా నా చెల్లె పేరు చంద్రాల దేవి నా పేరు వరాల రాజు రాజుల ఇళ్లలో పుట్టిన నీళ్ళ మాకు బుచ్చగల్లంగా ఉదారం వచ్చింది. అయ్య బండ్లు పోయి ఓడలు కావచ్చు ఓడలు పోయి బండ్లు కావచ్చు అన్నప్పుడు కుమ్మరి మాదేవుడు కొడుక నా సారి సల్లవుడు ఎన్నో ముంత చేసుకుని చేతులు పట్టుకుంటే చిప్ప కిందెత్తే పెంక అవుతుంది. బిడ్డ ఏ మనిషికైనా దానం శతని పదార్థమురా నాకు 5వ 10వ దానం చేసిన భగవంతుడు రూపాన వచ్చి మన పిల్లగాళ్ళకు సహకారం అవుతాడా అని చిప్పకడ ముంత చేత పట్టి చేతులు పెట్టి పట్టు బిడ్డ నీకు దానం చేస్తానమని కుమ్మరి మాదేవుడు వీరనగల చిప్పలు అని ఇంత గంజి వయ్యంగా ఊరు సల్లందే అడక తిని బతుకమన్నాడు. అయ్యా శిప సేతులా పదవాని
తల్లి కంది పోతుంది పాలు పోతుంది తల్లి పాలు పోతుంది అన్నవేసి తల్లి అన్నవేసేవా ఎవరా రాజా నీ చెల్ల చదువుకోవచ్చు నువ్వు చదువుకు నువ్వు భర్తవయ్యా ఈ ఊరు చల్లంగా అనుకోవాలి ఊళ్ళో దొరవాడి ఇంటికి తడుకోమన్నాడు తల్లి 5,000 10,000 తల్లి 10,000 పైసలు లేకపోతే మొక్కలు కిందికి వెళ్ళాలి దాని వేసే తల్లులారా దాని వేసే తల్లులారా దాని వల్ల దాని వేసే తల్లులారా అయ్యో శాలో నిల్ల పండి పోతే వెనక చెల్లెకు బట్టలు దానం చేద్దాను మీరు నిల్ల పండి పోతే బట్టలు దానం చేస్తాను వెనక కోమటి ఎండ పోటీ పోతే పిల్లకు వెనక నూనె దానం ఇది ఇక్కడ ఎట్లా బతకాలే అని అప్పుడు ఆ పిల్లగాడు చూడు రంగ అదే కళ్యాణపురి పట్నం పనుడు బాగా ఉంది వచ్చిండు ఆ ఘోరమైన గడివి అడవిలో కుడి చేసుకొని నా చెల్లెని ఆదుకున్నోని కావాలి నా చెల్లెలు పెంచుకున్నోని కావాలి మరి ఓనాడు ఓవాడా
రోజుకో వాడగాడుకుంటూ పిల్లగాడు వరాల రాదు వానాడు చెల్లెలు చేతవాడి అయ్యో రా దేవుడా